సలార్పై విమర్శించిన సౌత్ హీరోయిన్ అండ్ మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం నిజమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందివ్వడానికి మీకోసం మంత్ర 5 న్యూస్ ఛానల్ స్టార్ట్ చేశాం. ఛానల్కి సంబంధించిన యూఆర్ఎల్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. అందరూ మంత్ర 5 ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. హీరోయిన్గా ఛాన్స్లు రావట్లేదు, క్యారెక్టర్స్ కూడా దొరకడం లేదు, పైగా ఫేడ్ అవుట్ అయిందనే ట్యాగ్ మీడియాలో అసలే లేని ప్లేస్. మరి ఏం చేయాలి? సింపుల్గా స్టార్ హీరోల సినిమా మీద కామెంట్స్ చేయాలి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి, అంతే. దిమ్మ తిరిగే రేంజ్లో వైరల్ అయిపోవాలి అని అనుకున్నారో ఏమో తెలీదు, కానీ తాజాగా పాయల్ ఘోష్ కూడా అదే చేసింది. తెలుగు బెస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్నే కాదు, నార్త్ స్టార్ షారుఖ్ కూడా సినిమా చిన్న ట్వీట్తో విమర్శించేసింది. తన ట్వీట్తో నెట్టింట వైరల్ అవుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి విపరీత కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది. అప్పుడు ఎప్పుడో తెలుగులో మంచు మనోజ్ ప్రయాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఘోష్ తన ఫిల్మ్ కెరీర్లో స్టార్ కాలేకపోయారు. 1-2 సినిమాలకే టాలీవుడ్లో కనిపించకుండా పోయారు. పక్కనే ఉన్న కోలీవుడ్లో కూడా సేమ్ సీనే రిపీట్ అవ్వడం, బాలీవుడ్లో కూడా ఈ బ్యూటీకి ఛాన్సులు రాకపోవడంతో జస్ట్ సోషల్ మీడియాని నమ్ముకునే జనాల నోళ్ళల్లో అయితే నానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఎప్పుడూ కాంట్రో అండ్ క్రేజీ ట్వీట్స్ చేసే ఈ హీరోయిన్ తాజాగా ప్రభాస్ సలార్పై అలాగే షారుఖ్ డంకీ సినిమాలపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఆ ట్వీట్ ఏంటి అంటే, ఈ 2023లో వచ్చిన మూవీస్ అన్నీ కూడా చెత్తగా ఉన్నాయి. అందులో ఈ మంత్ రిలీజ్ అయిన సలార్, డంకీ కూడా చాలా వరస్ట్గా ఉన్నాయి. కానీ సలార్కి భారీ కలెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే ప్రభాస్కి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. తను ఒక యంగ్ రెబల్ స్టార్ కాబట్టి మూవీ ఎలా ఉన్నా కూడా కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్లో వస్తాయంటూ చెప్పుకొచ్చింది. ప్రభాస్ని పొగట్టం బాగానే ఉంది, కానీ సలార్పై కామెంట్ చేయడం మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్కి అయితే కోపం చిర్రెత్తుకొస్తుంది. ఈ కారణంతోనే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ అయితే వైరల్ అయిపోతుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.